హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. బరువు తగ్గాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా వీటన్నింటికి ఒకే పరిష్కారం ఫ్రెండ్స్. అవే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. సరైన పద్ధతిలో ఇవి ఎలా వాడాలో చూద్దాం. మనం ముందుగా కావలసినంత అవిసె గింజలు తీసుకోవాలి. నేనైతే 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. వాటిని వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. వీటిని చాలామంది పచ్చిగా తింటుంటారు. అలా తినకూడదు, ఎందుకంటే అలా పచ్చిగా తినడం వల్ల డైజెషన్ కావు. అందుకే ఇలా దోరగా వేయించుకొని పొడి చేసి మనం వాడుకోవాలి శరీరానికి. అప్పుడే అన్ని పోషకాలు అందుతాయి పూర్తిగా. ఈ పొడిని మీరు అన్నంలో కానీ చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు. మజ్జిగలో కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు, డైలీ 1 స్పూన్ అలా. తర్వాత దూరగా వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి, అందుకే అలా ఎల్లో కలర్ చిక్కగా కనిపిస్తుంది మీకు. ప్యాకెట్ ఆయిల్ కంటే ఇది చాలా బెటరు, మనకు హెల్తీ ఫ్యాట్ వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి ప్యాకెట్వి. మీరు మంత్లీ ప్యాకెట్స్ 2-3 వాడే కంటే ఇది 1 బాటిల్ సరిపోతుంది. డైలీ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కర్రీస్లలో. అయ్యో, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు సరిపడా ఆయిల్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ తీసుకోండి క్వాంటిటీకి తగ్గట్టు. తర్వాత అందులో జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, 1 వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అలానే వేసుకోండి, పొట్టు తీయకుంటేనే బాగుంటుంది. తర్వాత ఫ్రెష్ ఎండుమిర్చి వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ ఎండుమిర్చి లేకపోతే ఓల్డ్వి అయితే ఒకసారి వాటిని మధ్యలోకి చించి చూసుకోండి, ఎందుకంటే మనకు ఎండుమిర్చిలో ఫంగస్ ఉంటుంది, దానివల్ల ఈ పౌడర్ కూడా పాడైపోతుంది. ఇలా సరిపడా ఎండుమిర్చిని వేసుకొని నేను 1 కప్పుకు అయితే ఒక 20 వరకు వేసుకున్నాను ఎండుమిర్చీలు. తర్వాత మినపప్పు యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటినీ వేయించుకోండి. ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని చల్లారనివ్వాలి, వెంటనే మిక్సీ పట్టకూడదు. ముందుగానే మనం దోరగా ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అలా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు ఫ్రెష్ది తెచ్చి యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకుంటే చాలా రోజులు మంచి స్మెల్ వస్తుంది. ఇది మనకి హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు కలుపుతున్నాం కాబట్టి మనకి ఇంకా హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి, హెయిర్ థిక్గా లేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పౌడరు. దీనివల్లనైతే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అవిసె గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. రక్తపోటు అంటే బీపీని కూడా మనకు నియంత్రిస్తుంది. బ్లడ్లో హై కొలెస్ట్రాల్ని కూడా నియంత్రిస్తుంది. బరువు తగ్గిస్తుంది. వెయిట్ లాస్ డైట్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో హై ఫైబర్ ఉండడం వల్ల ఆకలి త్వరగా వేయదు మనకి. ఈ పౌడర్ తిన్నప్పుడు మనకి ఆకలి సరిగా వేయకపోవడం వల్ల ఆటోమేటిక్ ఫుడ్ తీసుకోం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి మంచి రెసిపీ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్కి, స్కిన్కి కూడా మంచి పోషణను అందిస్తాయి ఇవి. జుట్టు రాలడం తగ్గిపోతుంది, థిక్నెస్ పెరుగుతుంది, చర్మం కూడా మనకి కాంతివంతంగా మెరుస్తుంది. ఇవి డైలీ తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ కూడా బాగా పనిచేస్తుంది. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డైలీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మన జీర్ణ వ్యవస్థని, గట్ హెల్త్ని హెల్తీగా ఉంచుతుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి కదా, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి అయితే చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు కరెక్ట్ ఒక 15 to 21 days వాడి చూడండి. ఇలా మీరు ఇవన్నీ వేసుకోకుండా నార్మల్గా దూరగా వేయించుకొని పౌడర్ పట్టుకొని వాటర్లో కలుపుకొని కూడా ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు. ఓకే, మనం రెసిపీలోకి వచ్చేద్దాం ప్రిపరేషన్కి. మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నేను చింతపండు కూడా యాడ్ చేశాను. అది చింతపండు యాడ్ చేయడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని వేసాను ఫ్రెండ్స్, అది మీ ఆప్షనల్. తర్వాత మనం ముందుగా దూరగా వేయించి పెట్టుకున్న అవిసెలను ఇవి కోసేపు చల్లార పెట్టుకోవాలి. మరి వేడి కూడా పట్టకూడదు, దానికి అతుక్కుంటుంది. అన్నీ మిక్స్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. పల్సెస్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ మిక్సీ పడితే మనకి అయిపోతుంది. బాగా మెత్తటి పౌడర్ ఏం కాదు, నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, అవిసె గింజల పౌడర్ రెడీ అయిపోయింది. ఎంతో సులభంగా తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని ఇచ్చే అవిసె గింజల పొడి తయారీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్, మీరు ప్రెగ్నెంట్ అయినా లేదంటే వేరే ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నా ఒకసారి మీ డాక్టర్ని అడిగి తినండి. ఓకే, థ్యాంక్ యూ.